మత్తయి సువార్త 27వ అధ్యాయము 47వ వచనం చదువుకుందామండి. 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా సబక్కాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు 4వ మాటగా ఈ మాట మాట్లాడుతున్నారండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3 మాటలు కూడా ఇతరుల కొరకు మాట్లాడితే 4వ మాట తన కొరకు మాట్లాడుతున్నాడండి. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతున్నారండి. మరి మత్తయి సువార్త 40వ అధ్యాయం చూసుకుంటే 45వ అధ్యాయము. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి జీవితంలో జరిగిన వచనాలన్నీ కూడా ప్రవచన వైపుగానే జరిగాయండి. మరి ఆమోసు గ్రంథము 8:9 మనకి కనిపిస్తుంది కదండి. ఆమోసు ప్రవక్త రచిస్తున్నాడు కదా. నేను చదివేస్తానండి, మీరు తీయకండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేసేదను, పగటి వేళ భూమిని చీకటిని కమ్మజేయదును. మరి ఆ సమయంలో 3 గంటలకే ఆ దేశమంతటా చీకటి పడిందండి. మరి అయినా సరే అక్కడ ఉన్న ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. మిట్ట మధ్యాహ్నము చీకటి పడింది ఏంటని మరి వారు తెలుసుకోలేక అజ్ఞానంతో ఉన్నారండి. మరి ఇంచుమించు 3 గంటలప్పుడు మరి యేసు లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడండి. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని తండ్రిని అడుగుతున్నటువంటి మాట అండి. తండ్రిని ప్రశ్నిస్తున్నాడండి. అంత వేదనలోను బాధలోను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి మొరపెడుతున్నాడు. తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొరపెడుతున్నారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా దేవా మరి పరిశుద్ధుడనైనా పవిత్రుడనైనా నిర్దోషినైనా నిష్కల్మషుడనైనా యథార్థవంతుడనైనా ఏ పాపము చెయ్యకుండా ఈ భూమి మీద బ్రతికిన మొట్టమొదటి వ్యక్తి అయిన నా చెయ్యి నీవు ఎందుకు విడిచిపెట్టిదివని తండ్రిని ప్రశ్నిస్తున్నారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రిని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతో మరి ఏ పాపము చేయకుండా మొట్టమొదటి వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడు. అలాగే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ప్రవచనంగా నెరవేర్చబడిందండి. మరి కీర్తన 22వ కీర్తన మనం చదువుకుంటే ఒకసారి 1వ అధ్యాయం అండి. నా దేవా నీవు నన్నేలా విననాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తన ధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. మరి ఇక్కడ చూసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా శ్రమ పడతారు, మరి తండ్రికి మొరపెడతారని మరి కీర్తనకారుడు ముందుగానే ప్రవచనవచనంగా తెలియజేశాడు. అలాగే మరి తండ్రి కుమారుని చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడంటే నీ కోసము నా కోసము కుమారుని చెయ్యి విడిచిపెట్టాడండి. మరి ఆ మాటకు తండ్రి కుమారుని చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడంటే ఆ మాటకు మరి యోహాను సువార్త 3:16 చూసుకుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే లోకం అంటే ఎవరో కాదండి, నీవు నేనే లోకం అంటే. మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక కుమారుని చెయ్య విడిచిపెట్టాడండి. అలాగే మరి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక తన కుమారుడి చెయ్యి నీ కోసము నా కోసము విడిచిపెట్టేశాడండి. మరి పరలోకపు తండ్రి బలవంతుడైన యేసుక్రీస్తును బలహీనులమైన మన కోసము మరి చెయ్యి విడిచిపెట్టేశాడండి. మరి నిన్ను నన్ను రక్షించాలనే ఒకే ఒక సంకల్పంతో నీ పాపదోషాన్ని నా పాపదోషాన్ని పరలోకపు తండ్రి యేసుక్రీస్తు చెయ్యి విడిచిపెట్టేశాడండి. మరి ఆయన చెయ్యి పట్టుకోవడానికి తన కుమారుని చెయ్య బాధలకు అప్పగించేసాడండి. మరి దేవుడు మన చెయ్యి పట్టుకోవడానికి క్రీస్తు చెయ్య మరి బాధలకు శ్రమలకు వేదనకు వదిలేశాడండి. మరి పరలోకపు తండ్రి అలాగే పరలోకపు తండ్రి బలవంతుడైన యేసుక్రీస్తును బలహీనులమైన మన కోసము మరి వదిలిపెట్టేశాడండి. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడంటే మరి లోకం అంటే మనమేనండి. మరి మీరు దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుడైన క్రీస్తును కూడా విడిచిపెట్టే అంతగా మరి ప్రేమించాడండి.
మరి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికే కుమారుడైన క్రీస్తు చెయ్యి వదిలేసినంతగా ప్రేమించాడండి. మరి నీ కుమారుడైన క్రీస్తు చెయ్యి ఎందుకు వదిలేసావని తండ్రిని అడిగితే, మరి నా కుమారుడు పరిశుద్ధుడు, మరి ఎలాగూ పరలోకానికి వారసుడు. మరి కుమారుడు ఎలాగా పరలోకానికి వారసుడు అంటే, మరి కుమారుడు పరలోకానికి వారసుడు. మరి ఆ పరిశుద్ధిని బలియాగం ద్వారా మరి మన అందరి పాప క్షమాపణ కలగాలని, మన అందరి పాపానికి విమోచన కలగాలని మరి తండ్రి కుమారుని చెయ్య విడిచిపెట్టేశాడండి. మరి మనమైతే ఇంకా ఎలా ఉన్నామో, మన మధ్య ఎన్నో శ్రమ దినాలు ఇంటికాలాలు వెళ్ళిపోతున్నాయి, కానీ మనము మన పాపాన్ని విడిచిపెట్టేవారుగా మనము లేమండి. మరి దేవుడు మరి నీ కోసము నా కోసము కూడా మరి తన ప్రియ కుమారుని చెయ్య విడిచిపెట్టేశాడండి. మరి ఇప్పటి వరకు మరి గొర్రెల రక్తంలోను మేకల రక్తంలోను మరి శుద్ధీకరణ జరుగుతుంది అనుకుంటున్నారు, కానీ గొర్రెల రక్తంలోను మేకల రక్తంలోను శుద్ధీకరణ జరగదండి. మరి ఇదిగో నా కుమారుడైన క్రీస్తు పవిత్ర రక్తం ద్వారానే శుద్ధీకరణ జరుగుతుందండి. మరి మీరు విడుదల పొందగలుగుతారు. జగత్తి పునాది వెయ్యబడక ముందే క్రీస్తు మనలను ప్రేమించాడండి, మన కోసము మరణిస్తాడని లేఖనాలు మరి రాయబడ్డాయండి. ఆ విధంగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు నువ్వు చెయ్యి విడిచితివని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బిగ్గరగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రిని అడుగుతున్నాడండి. మరి అంత బిగ్గరగా మరి ఎందుకు కేక వేసి వచ్చిందంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ రక్షింపబడాలి ఈ కేక ద్వారా. అక్కడ ఉన్న మరి వాళ్ళందరూ కూడా రక్షింపబడాలని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రిని అడుగుతున్నాడని. మరి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక తన కుమారుని చెయ్యి కూడా నీ కోసము నా కోసము వదిలిపెట్టేశాడండి. అలాగే రోమాపత్రిక 8:31 ఒకసారి మనం చూసుకుంటే, 8:31 అండి. ఇట్లుండగా ఏముందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక, ఒక నిమిషం ఆగుదాము. మరి తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు ఇక్కడ అంటున్నాడు కదండి. మరి సమస్తమును మనకు మరి తన ప్రియ కుమారుని మన కోసం అప్పచెప్పిన తండ్రి సమస్తాన్ని కూడా మనకి అప్పచెప్తాడండి. మరి బలవంతుడైన దేవుడు బలహీనులమైన మన కోసము కుమారుని చెయ్యి కూడా విడిచిపెట్టేశాడండి. మరి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశావు అని అడిగితే, మరి దానిలో అసలైన అంతరార్థం ఏంటంటే, నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికే మరి తండ్రి కుమారుని చెయ్య విడిచిపెట్టేశాడండి. తప్పుపోయి నరకానికి జారిపోతున్న, పాపములో అపరాధములో పడిపోతున్న, నిత్యాగ్నిలో నరకానికి వెళ్ళిపోతున్న, మరి క్షమాపణ దొరక్క, విమోచన దొరక్క, మరి నీ పాపము వలన, అపరాధము వలన, అపవిత్రము వలన దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న నీ కొరకు నా కొరకు మరి తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు చెయ్యి పరలోకపు తండ్రి విడిచిపెట్టేశాడండి. అలాగే మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించేశాడండి. మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక మరి నీ కోసం నా కోసము చెయ్యి విడిచిపెట్టేశాడండి. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడండి. మరి మనం నిత్య జీవం పొందాలంటే మరి ఆయన బలియాగం ద్వారా, ఆ పరిశుద్ధిని రక్తం ద్వారానే మన పాప విమోచనకు మరి కలుగుతుందండి. మన పాప విమోచన ఆయన పరిశుద్ధ రక్తం చిందిస్తే కానీ మనకు పాప విమోచన కలగదండి. మరి ఈ రకంగా మరి దేవుడు కుమారుని చెయ్య విడిచిపెట్టాడండి. మరి కుమారుని చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడంటే, మరి నీ రక్షణ కోసము నా రక్షణ కోసము. మరి మేకల వలన, గొర్రెల వలన, పశువుల వలన, రక్తము వలన మరి పాప విమోచన కలగదు. కానీ మరి ఇదిగో నా కుమారుడు పరిశుద్ధుడైన నా కుమారుణ్ణి మరి నా కుమారుని రక్తము చిందించితే కానీ మీ పాపనకి క్షమాపణ కలగదని మరి ఆయన కుమారుని పంపించి అంత వేదనకు శోధనకు వదిలివేసి మరి మన కొరకు దేవుడు మరి కుమారుని చెయ్య విడిచిపెట్టాడండి. మరి నీవు నేను కూడా మరి దేవుడు కుమారుని ఎంతో తన ప్రియ కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడు. నీ కోసం నా కోసము మరి తన ప్రియ కుమారుని కూడా
చెయ్యి విడిచిపెట్టేశాడు. మరి ఆ పరలోక రాజ్యంలో నీవు నేను కూడా చోటు సంపాదించుకోవాలంటే ఇప్పుడే కూడా నీవు నేను కూడా మారు మనసు పొందాలండి. మరి దేవుడు యేసుక్రీస్తు అంటే ఎక్కువ ఇష్టమా, నువ్వంటే ఎక్కువ ఇష్టమా అని అడిగితే మరి ఈ మాటలోనూ తెలుస్తుందండి. నువ్వంటేనే దేవుడికి ఎక్కువ ఇష్టమండి. నీకోసమే దేవుడు తన ప్రియ కుమారుని చెయ్యి కూడా విడిచిపెట్టేశాడండి. మరి బలవంతుడైన కుమారుని కంటే బలహీనమైన కుమారులు అంటేనే మరి దేవుడికి ఎంతో ఇష్టమండి. మరి తల్లిదండ్రులు ఉంటారండి, మరి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఉన్నప్పుడు, అరే చిన్న కుమారుడు పెద్దోడు బలవంతంగా ఉన్నప్పుడు మరి అంటారు కదా, అరే నాన్న మరి నీ తమ్ముడు రక్షింపబడాలంటే, నీ తమ్ముడు బలవంతంగా ఉండాలంటే నువ్వు కొంచెం ఆడి మీద జాలి చూపించరా, మరి నువ్వు కొంచెం ఆడి మీద కనికరం చూపించరా అని తల్లిదండ్రులు ఎలాగైతే చెప్తారో, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి తండ్రి మనల్ని కుమారులుగా గ్రహించి మరి తన ప్రియ కుమారుని మన కోసము చెయ్యి విడిచిపెట్టేశాడండి. మరి నీ మీద నా మీద పరలోకంలో ఉన్న తండ్రికి ఎంత గొప్ప ప్రేమో ఆలోచించండి. మరి నీవు నేను రక్షించాలనే ఒకే సంకల్పంతో మరి దేవుడు కుమారుని చెయ్యి విడిచిపెట్టేశారండి. మరి నీవు నేను కూడా మరి విడిచిపెట్టిన దేవుడు చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు, నీవు నేను కూడా మరి ఆ విడిచిపెట్టిన దానికి ఇప్పుడు కూడా నీవు నేను కూడా మారకపోతే మరి దానికి అర్థం లేదండి. మరి మన జీవితంలో ఎన్నో శ్రమ దినాలు వెళ్ళిపోతున్నాయి. ఈ క్షణమే ఈ దినమే నీవు నేను కూడా రక్షింపబడితే మరి దేవుడు చేసిన త్యాగానికి అర్థం ఉంటుందండి. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.